ఈరోజు నేను హోటల్ టేస్ట్కి ఏమాత్రం తగ్గని కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా కాకరకాయలు తీసుకున్నాను, వీటిని బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ రకంగా నేను రౌండ్ షేప్లో ఇవి కాకరకాయలను కట్ చేశాను. ఈ లోపల ఉన్న భాగాన్ని మాత్రం అసలు తీయలేదండి. ఇలానే నేను ఫ్రై చేసుకుంటాను. వద్దు అనుకున్న వాళ్ళు ఆ లోపలనే కట్ చేసి తీసేస్తే ఇవ్వండి ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. నా ఛానల్ కావాలనుకున్న వాళ్ళు ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇవి కట్ చేసుకున్న దాంట్లో ఉప్పు, కారం వేసుకున్నాను. టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో 3 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటానండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫ్రై. ఇది బాగా ఇప్పుడు కలుపుకుందామండి. కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వీటిని బాగా కలుపుకొని ఉంచేసుకోవాలండి. మొత్తం అంతా బాగా అన్ని రకాలుగా యాడ్ అయ్యేలాగా, అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకుందామండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు నేను ఇలా పొయ్యి మీద ఆయిల్ పెడతాను. ఆయిల్ హీట్ అవుతుందండి. హీట్ అయిన ఆయిల్లో ఇవి మొక్కలను వేసుకుందామండి. ఈ కాకరకాయని ఇది సాంబార్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యింది. నేను మరీ ఎక్కువ ఆయిల్ తీసుకోలేదండి, ఎందుకంటే కాకరకాయ చాలా కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎందుకు వేస్ట్ అయిపోతుందని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అది ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి, ఇది కొంచెం వేగాయి. ఇది కొంచెం బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకున్నాను. కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. మెత్తగా వండుకుంటాను. దీన్ని బ్యాక్ సైడ్ కూడా తిప్పుతున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు చూసారా, బాగా ఎర్రగయ్యాయి. ఇలాగ ఉన్నప్పుడే మనం తీసేసుకుంటే ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాము. మొత్తం తీసేయాలండి. అది మెత్తగా లేకుండా చూసుకోండి, కరకరలాడుతూ ఉండాలి కొంచెం. ఇప్పుడు మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాము. అందులో వేసుకొని మొత్తం తీసేసాను. ఈ తీసేసిన దాంట్లో మిగిలినవి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిపోతే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేకపోతే ఇది ఉడకకుండానే మనకి ఇప్పుడు మొత్తం ఇవి కూడా ఫ్రై అయిపోయి తీసేసానండి. దీన్ని సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను సాంబార్ చూపిస్తాను. నేను సాంబార్ చేశాను కాబట్టి సాంబార్లోకి ఫ్రై కోసం ఇది పెట్టాను. హోటల్ టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి. మనం హోటల్లో ఫ్రై కొనుక్కుంటాం కదా, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నది అనింది. సాంబార్ విత్ కాకరకాయ ఫ్రై.